ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట. ప్రతి ఇంటికి కూడా పరిహారం. అవును, ఏపీలో ప్రతి ఇంటికి కూడా పరిహారం అయితే అందించబోతున్నారు. వరద బాధితుల్ని అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. నష్టం అంచనాకు ప్రత్యేక యాప్ అయితే రూపొందిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి యాప్. సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే కొత్త యాప్ అయితే రాబోతుందన్నమాట. ఈ కొత్త యాప్ ద్వారా మొత్తంగా నష్టం అంచనాకైతే ఈ యాప్ని అయితే తీసుకొచ్చి ఎవరెవరికి ఏ నష్టం జరిగింది ఏంటిది డీటెయిల్స్ అయితే ఎక్కిస్తారు. సో వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరును ప్రశంసిస్తూ జాతీయ స్థాయిలో చర్చ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా ఈ విధంగా మనం చూసుకుంటే రోజుకి 6 నుంచి 8 లక్షల ఆహారాలు, అల్పాహారము, మధ్యాహ్నము, రాత్రి భోజనం ప్యాకెట్లు కూడా అందిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇక్కడ ఇబ్బంది కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం, అందరికీ కూడా ఆర్థిక సాయం అయితే ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. వారి వివరాలన్నీ కూడా నోట్ చేయడం అయితే జరుగుతుంది. తొందరలోనే విడుదలైతే చేస్తా అని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ